హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు మీకు ఒక కొత్త రెసిపీ చూపించడానికి వచ్చానండి మీ ముందుకు. స్వీట్ ఐటమ్ అండి నేను ఈరోజు చూపించబోయేది. చాలా బాగుంటుంది ఇది. దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దామండి. బ్రెడ్ స్లైసెస్ ఒక 5 తీసుకోవాలండి. ఇది డీప్ ఫ్రై చేయాలి వీటిని. తర్వాత సన్నం సేమియా ఇది ఒక కప్పు తీసుకున్నాను. మిల్క్ పౌడరు ఒక ప్యాకెట్ తీసుకున్నానండి చిన్నది. తర్వాత 3 అరటిపండ్లు. తర్వాత ఇది కస్టర్డ్ పౌడర్ అండి. తర్వాత ఇది ఖర్జూర సన్నగా కట్ చేశాను. బాదం కాజు కూడా ఇలాగే సన్నగా కట్ చేసుకోవాలి. ఒక యాపిల్ తీసుకున్నాను. సగ్గుబియ్యం అండి ఒక కప్పు. ఈ కప్పుతోని ఒక కప్పు సగ్గుబియ్యం ముందే నానబెట్టాను ఒక 1 అవర్ ముందు. ఇది ఉడకబెట్టుకోవాలి విడిగా. తర్వాత ఇది వచ్చేసి మిల్క్ మేడ్ అండి. మిల్క్ మేడ్ కూడా తీసుకున్నాను. తర్వాత పాలు, షుగరు ఇవి తీసుకోవాలండి. ప్రాసెస్లోకి వెళ్దాము. ముందుగా మనము సగ్గుబియ్యం ఉడకబెట్టాలండి. దానికోసం విడిగా ఉడకబెట్టాలని చెప్పాను కదా, దానికోసం ఒక గ్లాస్ వాటర్ పోసి పెట్టాను. ఇది మరిగేప్పుడు సగ్గుబియ్యం వేయాలి ఇందులో. తర్వాత పక్కన కూడా పాలు పెడుతున్నానండి. ఇవి కూడా వేడెక్కాలి. ఇది ఒక 1/2 లీటర్ పాలు తీసుకున్నానండి. ఇది ఒక గిన్నెలో ఇది మనకు కస్టర్డ్ పౌడరు, తర్వాత మిల్క్ పౌడరు 2 మిక్సీ చేసి వాటర్ పోసి కలిపి పెట్టుకోవాలండి. ఇది మనం పాలు మరిగేప్పుడు కలపాలి. ఇందులో ముందు కొద్దిగా వాటర్ పోసేసి కలుపుకోవాలండి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇదిగోండి నీళ్ళు మరిగిపోతున్నాయండి. ఇప్పుడు ఇందులో సగ్గుబియ్యం వేయాలి. మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యం. ఇది ఉండలు కట్టకుండా బాగా అవుతుంది. ఇది మనకు ఏంటంటే ఉడికిపోయి వాటర్ బబుల్స్ లాగా కనిపిస్తుందండి. అలా అయ్యే వరకు ఉడికించాలి. మధ్య మధ్యలో కలపాలి, లేకుంటే ఉండలు కట్టేస్తుంది. ఇదిగోండి ఇప్పుడు పాలు మరిగిపోతున్నాయి. ఇందులో మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ అండ్ మిల్క్ పౌడరు ఇది ఇందులో పోసి కలిపిద్దాం. ఇది ఇలా సన్నగా పోస్తూ కలపాలండి. ఇది కస్టర్డ్ కలిపాం కదండి, కొంచెం చిక్కగా అవుతుంది. మరీ చిక్కగా అవుతే ఉండలు కడుతుంది. ఈలోపు ఇందులో షుగర్ వేసేయాలి. ఈ కప్పుతో రెండు కప్పుల షుగర్ తీసుకుంటున్నానండి. ఒకవేళ స్వీట్ ఎక్కువగా కావాలి అనుకునే వాళ్ళు ఇంకాస్త ఎక్కువ వేసుకోవచ్చు. కాస్త దగ్గరికి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేద్దాము. ఇప్పుడు ఇందులో మిల్క్ మేడ్ వేసి కలిపేద్దామండి. ఇది ఒక కప్పు ఉంటుందండి. ఇది కూడా దాదాపు అయిపోవచ్చిందండి. ఇది వేడికి ఇంకా మొత్తం వాటర్ బబుల్స్ లాగా అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇంకా ఇది కూడా దాదాపుగా అయిపోవచ్చిందండి. ఇవి రెండు కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీ వేసి ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అవన్నీ కూడా ఫ్రూట్స్ కట్ చేసి ఇందులో కలిపేసుకోవడమేనండి. ఇప్పుడు ఇందులో సన్న సేమియా అని చెప్పాను కదా మీకు, అది కలిపేసుకుందాం. ఈ సేమియాని ఇందులో వేసి కలుపుకోవాలండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు ఆపేసుకోవాలండి. ఇది కొంచెం చల్లగా అయిన తర్వాత ఇంకా చిక్కగా అయిపోతుంది. ఈ బ్రెడ్ను 2 మధ్యకు కట్ చేసుకోవాలండి. ఇది 2 ముక్కలుగా చేసుకొని ఇలా ఇది బ్రెడ్ను మనం కాల్చడానికి ఆయిల్ పెట్టుకోవాలి. ఇది ఎర్రగా అయ్యే వరకు కాల్చుకోవాలి. ఇలా ఎర్రగా కాల్చుకొని
తీయాలండి. అన్నీ ఇలాగే కాల్చుకోవాలి. ఇదిగోండి బ్రెడ్ ప్లస్ స్లైసెస్ మొత్తం ఇలా రెడ్గా కాల్చుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ మనము ఇది డ్రై ఫ్రూట్స్ అంటే కాజు బాదం ఇలా సన్నగా తరిగి పెట్టుకొని ఇవి కూడా కొంచెం నెయ్యి వేసి వేయించి పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ వేయించడానికి మళ్ళీ ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకోవాలండి. ఈ నెయ్యి వేడెక్కాక ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలండి. కొంచెం దూరగా వేయించాలి. ఇలా కొంచెం దూరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం చల్లగా అయిన తర్వాత అందులో కలిపేసుకోవాలండి. ఇదిగోండి ఇప్పుడు ఇది చల్లగా అయిపోయిందండి. కొంచెం తిక్కుగా కూడా అయిపోయింది. ఇది కూడా చల్లగా అయిపోయి ఇలా దగ్గరికి వచ్చేసిందండి. ఇప్పుడు ఇది ఇందులో కలిపేసుకుందాం. ఇదంతా బాగా కలిసేలాగా కలపాలి. తర్వాత ఇందులో వేయించి పెట్టుకున్న కాజు ఉన్న బాదం అండి, ఇది కూడా ఇందులో కలిపేద్దాము. తర్వాత ఇందులో అరటిపళ్ళు ఉన్న ఆపిల్ కట్ చేసి పెట్టానండి. తర్వాత ఇది ఖర్జూర, సన్నగా తరిగి పెట్టుకున్న ఖర్జూర. అయితే మీకు ఒక ఐటెం చెప్పడం మర్చిపోయానండి, దానిమ్మ గింజలు కూడా వేసుకోవచ్చండి. ఏ ఫ్రూట్ అయినా మనం ఇందులో కలుపుకోవచ్చు, అది మన ఇష్టాన్ని బట్టి వాడుకోవచ్చు. తర్వాత ఇది బ్రెడ్ స్లైసెస్ నేను డీప్గా వేయించాను కదండి, అవి ఇలా చిన్న ముక్కలుగా చేయాలి. చేసి ఇవి కూడా ఇందులో కలిపేసేయాలి. ఇవన్నీ బాగా కలిసేలా కలపాలండి. ఇదిగోండి ఇది అంతా కలిసేలాగా ఇలా కలిపేసుకోవాలండి. ఇది ముందుగా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని కొంచెం చల్లగా అయిన తర్వాత ఇవన్నీ కలిపేసుకుంటే కొంచెం క్రిస్పీగా బాగుంటుంది. బ్రెడ్ పీసెస్ కూడా కొంచెం క్రిస్పీగా ఉండి తినడానికి కూడా బాగుంటుందండి. ఇది మా ఇంట్లో కిట్టి పార్టీ అయిన రోజు మా ఫ్రెండ్స్కి చేసి పెట్టానండి, చాలా బాగుందన్నారు. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి, ఎలా ఉందో నాకు చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.